కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలను విస్మరిస్తున్న తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోపవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో విద్యా, వైద్యం, సంక్షేమంలో వైఫల్యం చెందారని, దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్జీ బిల్లు పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని, వెంటనే ఆ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా దానికి అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద నిరసనలు, ధర్నాలు, వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు, మూడవసారి అధికారం రాకముందు, అంతకుముందు కూడా అనేక హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ దేశంలో కనబడేటువంటి వాళ్ళు మాత్రం అంబానీ, ఆదాని వాళ్ళు తప్ప మరొకటి కాదు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఆకలి మరియు దరిద్రాన్ని పెద్ద ఎత్తున పెంపొందించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చదువుకున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏ ఒక్కటి కూడా ఉద్యోగం రానటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నాడు. కనీసం 2 లక్షలు కాదు కదా, 2,000 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అదే మాదిరిగా ఈరోజు మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసినాడు. అందుకు కాబట్టే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్పు రావాలి, మార్పు కావాలి అనేటువంటి నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉన్నాం. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా తానా అంటే తందానటువంటి పద్ధతుల్లో ఈరోజు అన్ని సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలైనని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పూర్తి స్థాయిలో అమలైనని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఒక ఉచిత బస్సు తప్పనిచ్చి ఏ ఒక్క పథకం సరైనటువంటి స్థితిలో ఈరోజు అమలు కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి మీరే మాట ఇచ్చారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రతి వ్యవసాయ కార్మికునికి 3 సెంట్ల ఇంటి స్థలాన్ని, 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తామని చెప్పన్నారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా అది అమలు కానటువంటి స్థితి. ఇప్పటికి కూడా అప్లై చేసుకోవాలంటే కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టం వచ్చినటువంటి ఎప్పుడో 2005లో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఈరోజు దానికి తూట్టుపడుస్తూ దాన్ని మొత్తం అంతా కూడా ఈరోజు రద్దు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విబిజి రామ్జీ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలన్నటువంటి ఈ యొక్క డిమాండ్ల పైన రేపు సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తలపెట్టినాం. ఈరోజు దేశ నడిబొడ్డులో ఢిల్లీ నగరంలో రేపు పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అందులో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు, కూలీలు మరి ఆ యొక్క దండుగా కట్టగట్టుకుని ఈరోజు ఢిల్లీ నగరానికి రాబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆయనకు మద్దతు కలిగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. వి వీరశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు.